నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను జన్నారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ విలేకరులకు వెల్లడించారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బత్తుల పరమేష్, రెంకల నరేష్, లౌడియా, హరికృష్ణ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుండి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గత 2 నెలల క్రితం జన్నారంలోని ఉడిపి హోటల్ వద్ద మోటార్ సైకిల్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని కంచల నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా బుధవారం నాడు జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తన సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న నిందితులను విచారించగా జగిత్యాల, బెల్లంపల్లి, మంచిర్యాల, జన్నారంతో పాటు ఇతర ప్రాంతాల్లో 12 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు పోలీసుల విచారణ తేలిందని డీసీపీ భాస్కర్ తెలిపారు. 8వ తారీఖు జన్నారంలో ఉడిపి హోటల్ దగ్గర ఒక వ్యక్తి తన యొక్క బైక్ని పెట్టి బైక్కి పనికి వచ్చేసరికి మిస్ అయిందని మార్చి 8వ తారీఖు రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది మార్చి 5 రోజు వెహికల్ పోయింది. తర్వాత నియరెస్ట్ ప్లేస్లలో వెతుక్కొని అది లేదని చెప్పి దొంగతనం జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత 8వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్షన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జన్నారంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్ఐ రాజవర్ధన్ వారి యొక్క టీం అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక బైక్పై రావడం జరిగింది. వాళ్ళని బట్టి విచారిస్తే ఆ రోజు పోయిన ఫ్యాషన్ ప్రో వెహికల్ అది అని నిర్ధారించుకొని మళ్ళీ వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళతో పాటు ఉన్న నిందితుల పేర్లు అండ్ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము 12 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా బత్తుల పరమేష్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ జిల్లా, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా, అండ్ రెంకల నరేష్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా, అండ్ లావుడియా హరికృష్ణ, ఇతను కలమడుగు విలేజ్, జన్నారం మండలం. ఇతనితో పాటు సంపంగి రమేష్, మరిమడుగు గ్రామము, జన్నారం మండలం. వీళ్ళు 4 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బైక్స్ వివిధ ప్రాంతాలలో, నాట్ ఓన్లీ జన్నారం, ఇప్పుడు జగిత్యాల, ఈ 12 బైకుల యొక్క వివరాలని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము, ఎక్కడెక్కడ దొంగతనం జరిగిందని. వీళ్ళు చెప్పిన దాని ప్రకారము మంచిర్యాలలో దొంగతనం చేసినారు, జగిత్యాలలో చేసినారు, అండ్ జన్నారము, లక్షటిపేట ఈ ప్రాంతాలలో బైక్ని దొంగతనం చేసి ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో తెలిసిన వాళ్లకు తక్కువ రేట్లకు అమ్ముదామని తీసుకొని రావడం జరిగింది. అట్లా ఒకరిద్దరు తక్కువ రేట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైన కూడా విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆల్రెడీ సంపంగి రమేష్ అనే వ్యక్తి వేరే కేసులలో బైక్ దొంగతనాల్లో అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నాడు. ఈ మిగతా 3 ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము. ఇంకొక వ్యక్తి కొట్టె బానేష్ అనే వ్యక్తి మల్లాపూర్ గ్రామస్థ అతను పరారిలో ఉన్నాడు. అతని కోసము చెకప్ చేస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం అలవాటు పడి బైక్స్ తీసుకురావడము, తక్కువ రేటుకు ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళ ఈ కలమడుగు, ఈ జన్నారం సరౌండింగ్ ఏరియా వాళ్ళు ₹1,00,000 బైక్ని 10,000కు, 20,000కు, 30,000కు తక్కువ వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఏ బండి అయినా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఆర్టీఏ తోటి ప్రాపర్గా చెకప్ చేసుకోవాలి, అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవాలి. ఏదైనా బండి కొన్నామంటే మన పేరు మీద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అమ్మినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అవతల వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే ఇట్లా దొంగతనాలు జరిగినప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే బండి ఓనరే బాధ్యుడవుతాడు. కాబట్టి ఒకవేళ బండి అమ్మిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఇట్లాంటి ఈజీగా తక్కువ రేటుకి వస్తుందని చెప్తే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 12 బైకులు తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ పట్ల కూడా హాజీపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసిపోయి తమకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, టీకానపల్లి, పడతనపల్లి, సబ్బెపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీళ్లలో నిండిపోయింది. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. హాజీపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు పట్టాలు కప్పినప్పటికీ వడగండ్ల వానతో పాటు ఈదురుగాలి రావడంతో పట్టాలు కొట్టుకుపోయి ధాన్యం తడిసిపోయిందని రైతులు దిగులు చెందారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రంలో సకాలంలో విక్రయాలు జరగకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సారు మేము 15 రోజుల పొలం అడ్లు కోసి ఆరినాయి, మేసర వచ్చింది, ఇవి వర్షానికి అడిచినాయి. మా కోసింది మేము ఎంత కష్టపడతానో చూడండి. ఎన్ని రోజులు అయితే కోసి? 15 రోజులు అడ్లు ఉల్లారినాయి. నాకు ఉన్నదే 2 ఎకరాల భూమి, నేను కష్టపడి బతికేటువంటి. మరి ఇట్లా కొనకపోతే మేము ఎట్లా బతుకుడు? మా సంగతి ఏంది? మీరు ఎవరు అత్తలేరు, చూస్తలేరు. వర్షానికి చావు చస్తాను తెల్లని దాకపోతుంది. నిన్న అకాల వర్షం కారణంగా ఇక్కడ మనకి ఐకేపీ సెంటర్, ఆజుపూర్ ఐకేపీ సెంటర్లో ఉన్న అట్లు మొత్తం తడవడం జరిగింది. ఇట్లను కనీసం ప్రభుత్వం ఆల్రెడీ 2 కిలోల 200 గ్రాములు ఏదో విధంగా కట్ చేస్తుంది. అది తాళ్ళంటూరు, తప్పంటూరు. అసలు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన వడ్లకు మనకు తాళ్ళు తప్ప అసలు ఉండదు. అది వాళ్ళు ఫ్యాన్ నెంబర్ 3, 4 ఇట్లా పెడతా ఉంటారు కాబట్టి అసలు అవకాశం లేదు. కాకపోతే స్టిల్ కూడా వాళ్ళు కడియేద్దాము, రైతుల నుంచి మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి ఎంతో కొంత కడియేద్దామనే ఆలోచన ధోరణితోనే వాళ్ళు ఈరోజు ఆ 2 కిలోలు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సరే అది కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటిది, రైతుకి ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది. రాత్రి జరిగిన అకాల వర్షానికి మళ్ళీ బస్తాలు తడవడం జరిగింది. ఆల్రెడీ జోకిన కాంట వేసిన బస్తాలు తడవడం జరిగింది. అవి కనీసం అవి అట్లనే ఆ 2 కిలోలు 200 ఎట్లా కన్సిడర్ చేసుకుంటారు. దానిపైనే మళ్ళీ ఏం కమ్యూనికేషన్ లేకుండా, మళ్ళీ ఏం డిస్కషన్ లేకుండా కనీసం ఈ మిల్లర్లు యాక్సెప్ట్ చేయాలని మేము రేవంత్ ప్రభుత్వాన్ని రైతులకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది చేస్తే కనీసం ఇక పోయిన 2 కిలోలు ఎట్లా పోతున్నాయి, ఇది కనీసం తడిసినాయన్న కొన్నోడు మాకు ఏ రిస్క్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ బత్తాలన్నిటిని మనం పల్టాయించి మళ్ళీ ఆరబెట్టాలంటే మళ్ళీ ఈరోజు నైట్ వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నదా, లేకుంటే రేపు వచ్చే ఛాన్స్ ఉన్నదా అనేది ఎవరికి తెలియదు. సో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వాటిని మళ్ళీ కప్పుకోవడం, మళ్ళీ చేసుకోవడం ఇదే అవుతాయి. ఇప్పుడు రేపటి పంటకు మనం ఎప్పుడు ఈ వరిని అమ్ముకుంటాం, ఎప్పుడు పైసలు వస్తాయి, ఆ పంటకు పెట్టుబడి ఎప్పుడు దొరుకుతుంది. ఇక ఈ ప్రభుత్వం రైతులను కనీసం ఈ విధంగానైనా ఉన్న పల్లంగా ఈ బత్తాలను లిఫ్ట్ చేసి మిల్లర్లతోని ఏమన్నా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఉన్న పల్లంగా వీటిని యాక్సెప్ట్ చేస్తే అదే మాకు సంతోషం అని. 3 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని మంచిర్యాల నగరపాలక సంస్థ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ హాజీపూర్ మండలంలోని కొన్ని గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి విలీనం చేశారు. మంచిర్యాల నగరపాలక సంస్థగా ఏర్పాటు నుంచి తమకు వేతనాలు అందకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్కు పలుమార్లు సకాలంలో తమకు వేతనాలు చెల్లించాలని విన్నవించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు 400 మంది కార్మికులు తాము పారిశుద్ధ పనులకు వెళ్లమని కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు విధులకు హాజరు కామని తెలిపారు. వచ్చి ఇప్పటికీ 22 సంవత్సరాలు దాటింది సార్. అప్పటి నుండి ఏ కమిషనర్, ఏ ఆఫీసర్ వచ్చినా కానీ మాకు ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపే జీతాలు పడేది సార్. తర్వాత మేడం ఉన్నప్పుడు కూడా 5 తారీఖు లోపే జీతాలు వేసిండు. తర్వాత ఈయన వచ్చిన కానీ సార్ ఇప్పటికి 3 నెలల పాటు మాకు జీతాలు లేవు. ఈ నెలతో 3వ నెల నడుతాం సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇంట్లో మేము కిరాయిలు ఉన్న వాళ్ళము, మా సంతీలు ఎవరికి లేవు సార్. ఇక్కడ కిరాయిలు ఉంటే కిరాయిలు ఉన్న వాళ్ళు ఆ బోలు బయట వారేస్తారు. మీరు ఇంకా ఈ నెల రాలేదా, మీకు ఫస్ట్ వారికి జీతాలు వస్తాయి, 5 తారీఖే జీతాలు వస్తాయి కదా, మీరు 3 నెలల పాటు జీతాలు లేకుండానే మీరు ఉంటాలా అంటే మాకు దుకాణాలలో కిరాణం సామాన్ కాడ కూడా బంద్ చేసిండు సార్. ఇంటికాడ డిసి బిల్లు, డిసి కూడా కాదు, ఏది లేక మాకు ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పటికి 3 నెలలు అయితే జీతాలు లేక కమిషనర్ని అడుగుదామంటేనేమో ఆఫీసులోకి పోతే మీరు ఇప్పుడు రావద్దు, మీరు 3 తర్వాత రావాలి, 3 తర్వాతనే మీరు మాట్లాడాలి అని అన్నాడు. కార్మికులకు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు మాట్లాడాలని మాకు కూడా రూల్స్ పెడితే సార్. ఈ రోజు మేము 4 గంటలకు లేచి వస్తున్నాం సార్. 4 గంటలకు లేచి 1 దాకా డ్యూటీలో చేస్తున్నాం. 1 తర్వాతనే మేము డ్యూటీ అయిపోయినాక పోయి అడిగితే కూడా 3కి రావాలి, 4కి రావాలంటే దూరూపాలు ఉన్నారు, ఇక్కడ కిరాయిలు ఉన్నాం, డ్యూటీ చేసి ఎప్పటిదాకా ఉంటాం సార్. ఆ వాసంతో మేము ప్రతి ఒక్కటి ఏది చచ్చినా ఏదైనా మేము చేయాలి సార్. ఈ రోజు మాకు జీతాలు ఇచ్చినాకేమో లేవు. అన్ని జీతాలు అందరికీ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. మున్సిపాలిటీ అనే వరకే చిన్న చూపు చూస్తారు సార్. మమ్మల్ని మేము పోతే మాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటానంటే నేను రాను, అదే వచ్చి చెప్పండి సార్, మీరు మాకు చెప్తే మేము వెళ్ళిపోతాం డ్యూటీలకు అంటే మేము రాము. మీరు ఏం చేస్తారన్న మొండిగా అయినా తయారైంది సార్. ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఇట్లా చేయలేదు సార్. మేము పోయి సార్ మా సమస్యకి ఇట్లా ఉందంటే వెంటనే 1 రోజు 2 రోజులు దానికి టైం పెట్టిండు, చాలు చేసాను సార్. ఆయన అప్పుడు 4 డ్రెస్సులు ఇచ్చేది ఉంటే 2 డ్రెస్సులు ఇచ్చింది సార్. చెప్పులు ఇప్పటి వరకు దిక్కేలేవు మాకు. అన్నానికి నిన్న తువాలాలు ఇచ్చింది సార్. ఇది 2 తువాలాలు అని నిన్న ఇచ్చింది. ఇంకా వాళ్ళకి ఇయ్యనే లేదు తువాలాలు. ఒకటి చీపుర్లు కానీ అన్నిటికీ మరి మున్సిపాలిటీ ఆదాయం లేదని కదా సార్. మంచిర్యాల మున్సిపాలిటీ బెస్ట్ అవార్డు వచ్చింది.
మంచిర్యాల కార్మికులు చేస్తేనే వచ్చిందా, లేకపోతే ఆఫీసర్లు నౌకరీ చేస్తే వచ్చిందా సార్? మాకు ఎంత కడమన్నా నిన్న నా కుండల బోలు బయట పారేసింది సార్. కావాలంటే రాని నా ఇంటికి అక్కడ నేను ఆ వీడియో తీసుకొని పోయి నా బోలు బయట ఉన్నాయి లేదో చూపెడతా. నాకు ఇవాళ అంత బాధ ఎందుకు సార్? నేను ఇన్ని సంవత్సరాలు పోటీ నేను ఇంత గట్టిగా నేను మాట్లాడాలి. నాకు ఇప్పుడు అంత దుఃఖం ఉన్నది సార్. నాకు రేపు కానీ ఎల్లుండి కానీ జీతాలు పడతాయని అన్నప్పుడే ఆ సార్ వచ్చి మాకు హామీ ఇస్తేనే రేపు ఇవాళ పనులు చేస్తాం. లేదు అని అంటే ఇవ్వాల్సింది ఇది సమ్మె ఇట్టనే కొనసాగిస్తాం సార్. ఆయన ఏమన్నా చేసుకొని 3 నెలలు అవుతాను సార్ మాకు జీతాలు లేక. మేము అనేక బాధలు పడతాన్నాం. మేము తినడానికి తిండి లేక. 1 నెల 2 నెలలు అంటే మేము 1 నెల అంటే ఎట్లా ఇది చేస్తాం. 2 నెలలు అయిపోయి 3వ నెల నడుస్తుంది. జీతాలు లేవు. మేము కిరాయిల కాడ మాకు ఇంకెప్పుడు కిరాయి ఇస్తారని మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. మాకు షాపులలో ఉద్దర సామాన్ ఇమ్మన్నగాని ఇస్తలేరు సార్. మాకు డ్యూటీకి వచ్చడానికి 10 రూపాయల ఖర్చు లేక మేము డ్యూటీకి ఇబ్బందులు పడతాం. నడిచేస్తాం ఒక్కొక్క రోజు. మాకు అన్ని చెప్పులు లేవు, మాకు చీపులు లేవు, బట్టలు లేవు. ప్రతి సమస్యలతోటి మేము ఇబ్బందులు పడతాం సార్. మా అనేకమైన బాధలు ఉన్నాము. మమ్మల్ని ఆదరించి మాకు జీతాలు ఇప్పించగలరని మేము మాట్లాడుతున్నాం. నిజమైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కేతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రాజుకు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్ వినతి పత్రం అందజేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కేతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రాజుకు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఇటీవల వెల్లడించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి ఇళ్లను కేటాయించారని ఆరోపించారు. నిలువున నీడలేని వారికి కేటాయించకుండా ఇండ్లు జాగా ఉన్న వారికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వార్డులో చాలా మంది ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నారని, అర్హులైన లబ్ధిదారులపై మరోసారి పునఃపరిశీలన చేయాలని కమిషనర్ ని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మహేష్ తో పాటు వార్డు ప్రజలు ఉన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరి 5వ వార్డు అమరావతి శేషపల్లికి సంబంధించి మరి గతంలో శాంక్షన్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్లకు మా 5వ వార్డు నుంచి కూడా ప్రజలంతా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు మరి పలుమార్లు కూడా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసిన సందర్భంలో మరి అందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ప్రతిసారి కూడా కనబడ్డారు. కానీ మరి లేటెస్ట్గా మొన్న అతికిచ్చినటువంటి లిస్టులో మరి నిరుపేదలైనటువంటి అర్హులుగా ఉన్నటువంటి పేదలై ఒక 10 నుంచి 20 మంది వరకు లిస్టులో పేర్లు కనబడడం లేదు. మరి దీనికి సంబంధించి మొన్న కలెక్టర్ గారికి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక కాపీని మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా అటాచ్ చేస్తాం. చేసి మరి ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని నిరుపేదలుగా గుర్తించి మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి పరిశీలించి వీళ్ళని అర్హులుగా గుర్తించి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి శాంక్షన్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు అందజేయడం జరిగింది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని 5వ వార్డు పైన ప్రత్యేకంగా చూసి అమరావతి శేషపల్లికి సంబంధించిన వారిని అర్హులుగా గుర్తించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటడం జరుగుతూ ఉంది. నాకైతే ఏం లేదు. అంతకుముందు పేర్లు వచ్చినాయి 4 సార్లు పేర్లు వచ్చినాయి, ఆడే వచ్చినాయి, ఇనుకోరు అయింది, అన్నీ అయినాయి, పేరు తీసేసారు. మరి ఇప్పుడు రాలే లిస్టులో. మళ్ళీ రావాలి కంపల్సరీ. నాది నాకు వచ్చి మళ్ళీ ఇనుకోరు చేసుకోమను. నాకేం లేదు. నాకు కూలి పని చేస్తా. నాకు అయ్యలేదు, ఎవరు లేరు. పిల్లలు భర్త నేను చెట్ల కింద అంటున్నా. పిల్లలకి అక్కడ చిన్నోళ్ళు ఏడుస్తాను. భర్త లేడు మా పాపకు. మేము ఏడుచుకుంటుంటాను కూడా. మాకేమి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. నిరుపేదలం మేము. మాకు ఇల్లు కావాలి సార్. మాకు ఏమి లేకుండా ఇల్లు కావాలి. మేము ఈడ ఇంట్లో ఉంటాం, రోడ్డు మీద ఉంటాను. వానకు వరదలకు ఇల్లు కూలిపోయింది సార్. ఏమి ఆధారం మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్ళగొట్టింది సార్. ఏం లేదు సార్. చూడండి సార్, మా ఇంటికి చూడండి. ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి, అన్ని తెలుసుకోండి. పేర్లు వచ్చినా తీసేస్తారు సార్ మమ్మల్ని. పాత కక్షలు మనసులో పెట్టుకుని మద్యం మత్తులో గొడవపడి బ్లేడుతో దాడి చేసి గొంతు కోసిన ఘటన మంచిర్యాల పట్టణంలోని వడ్డెర గ్రామంలో చోటు చేసుకుంది. వడ్డెర కాలనీలో పాత కక్షలు మనసులో పెట్టుకుని మద్యం మత్తులో గొడవపడి బ్లేడుతో దాడి చేసి గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. పట్టణ సిఐ ప్రమోదరావు తెలిపిన వివరాల ప్రకారం వడ్డెర గ్రామానికి చెందిన కోట గోపి, కాండ్రకొండ రామాంజనేయుల మధ్య కొంతకాలంగా పాత గొడవలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ఇద్దరు మద్యం మత్తులో గొడవపడి ముందస్తు ప్రణాళిక ప్రకారం గోపి అనే వ్యక్తి బ్లేడుతో రామాంజనేయులపై దాడి చేసి గొంతును గాయపరచడమైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి రామాంజనేయులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రామాంజనేయులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
గొడవ ఆపుకొని ఇంటికి వచ్చే టైంకి అనుకున్నాడు ఎవడో వచ్చి గోపి అనుకోడు ప్లేట్ తీసుకొని పీక కోసి పోయాడు. అలా మరి గొడవలో అది పనిచేస్తాడు. నేను అసలు దాన్ని ఉన్నాను అనుకున్న మొత్తం గొడవలు అలాంటి గొడవలు నేను వాడు కావాలని కోసిపోయాడు. గొడవలో వాడు కావాలని నాకు కోసింది. నేను ఒకరోజు కూడా నాకు గొడవ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి అసలు మీ వాడు వచ్చేది. ఈ నెల 12న లక్షడిపేట పట్టణ సమీపంలోని కాకులగుట్ట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి నిర్వహణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 12న సోమవారం ఉదయం 8:15 లక్షడిపేట పట్టణ సమీపంలోని కాకులగుంట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి నిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పట్టణంలోని మండలంలోని అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, భక్తులు, రైతులు సహకరించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మోదెల రోడ్డులో ఉన్నటువంటి కాకుల గుట్టయందు స్వయముగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి గర్భగుడి మరియు ఆలయ నిర్మాణము, కళ్యాణ మంటపం ముందు ఏర్పాటు చేయడానికి దేవస్థానానికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైనటువంటిది, ఇక్కడికి వచ్చి చూశారు, చూసి ఇక్కడికి స్వామివారి దగ్గరికి నాగసర్పం కూడా వస్తూ ఉన్నది అని కూడా గమనించడం జరిగింది. మనకు వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ ఆలయంతో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు, లేదా ఎండోమెంట్ స్కీమ్ ద్వారా కావచ్చు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ మనం ఈ కొండను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు ముందు దేవస్థానం యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి గిరి ప్రదక్షిణతో కార్యక్రమం చేసి శ్రావణ మాసంలో స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తూ ఇదంతా కూడా దేవస్థానానికి, ఎండోమెంట్కు మనం వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉండాలి. ఇది అయితే ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఉన్నటువంటి ప్రదేశం కింది నుంచే పెట్టమన్నాడు, ఇక్కడ కాదు. కింది నుంచి మనకు ఉత్తర ముఖం ఉంది స్వామివారిది. ఉత్తర ముఖం నుంచి మీరు ఈ విధంగా కుడి చేతి నుంచి ఎడమ చేతి వరకు ప్రదక్షిణ చేయాలి. అయితే మనకు లక్షపేట భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. నగరంలోని 4 ప్రాంతాల నుంచి కొనసాగిన మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబడడం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండడం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిగితే అక్కడ ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా దృశ్యాలను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. At that point of disaster, you should use the blanket as an improvised stretcher. Hold the blanket as close to the body as possible. A big round of applause for these ladies, please. And the casualty is being carried to the
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన ఎంపీ గారికి, నా యొక్క మీడియా మిత్రులకు, పత్రికేయులకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందున్న ప్రభుత్వం అనేది కమిషన్ల కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేది కమిషన్ల కోసం కాదు, ఖచ్చితంగా ఖర్చుతోటి పబ్లిక్ ఉన్న సౌకర్యాలను బట్టి, పబ్లిక్ ఉన్న అవసరాలను బట్టి ఏ ఒక్కరికి నష్టం జరగకుండా, ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకొని మంచి మంచి మనసుతోటి మంచి పని చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ముందుగా మెయిన్గా మనం చెప్పుకోవాలంటే చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు కావచ్చు, చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వెంకటస్వామి సార్ గారు కావచ్చు. ఇప్పుడు ఇదంతా వాస్తవం చెప్పాలంటే నేను చేసుకున్న పుణ్యం, నేను చేసుకున్న మంచితనం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడమే, కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ సార్ని గెలిపించుకోవడం మా అదృష్టమని మేమందరం భావిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అచ్చిరాని ప్రచారాలు, అబద్ధం మాటలు ఎన్నో మాట్లాడుతున్నారు. ముందు 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము చేసిన పనులని మీరు అంటున్నారు. అయ్యా, మీరు చేసింది 10 సంవత్సరాలు, మీకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఇంకా పనిచేసింది. మరి అప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులని టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోవచ్చు కదా, మరి ఎందుకు అనుకోలేదు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనులన్నీ ఎన్ని పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులు చూసుకుంటూ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ మెయిన్గా వివేక్ సార్ దగ్గరుండి ఈ పని మనకు ఇంపార్టెంట్, ఇక్కడ చెన్నూరు మండల నాయకుల్ని విచారణ చేసి, మండల పరిషత్ జిల్లా మండల ఆఫీసర్లను విచారణ చేసి ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ అయితే ఉన్నదో ఇమ్మీడియట్లీ చేయాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు ఏ విషయాలు కానీ అని దగ్గరుండి ప్రతిరోజు తెలుసుకుంటూ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వచ్చి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఆఫీసర్లతోటి, నాయకులతోటి, అందరితోటి మధ్య దగ్గరుండి మాట్లాడుతున్న ఎమ్మెల్యేని పట్టుకొని మీరు అది ఇది అనవసరంగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు అలా పద్ధతి కాదు. సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశించారు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదని విమర్శించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని మండిపడ్డారు. సిద్దిపేట రూరల్ మండలం ఈర్కోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడ కొంటున్నాం, మరి మొలకలెత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివిలేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో, ఎందుకంటే నువ్వు అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.